యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక చారిత్రక అంశాల నేపథ్యంలో తెలంగాణ సమాజమే కన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒక్క ఓటమికే కుంగిపోదు అని కేసీఆర్ అనౌన్స్ చేశారు. 25 years సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న నేపథ్యంలో సంవత్సర కాలం పాటు సంబరాలు చేసుకోవాలని ఒక ఆదేశంతో పాటుగా సరికొత్తగా 25 ఏళ్ల తర్వాత పార్టీకి ఒక మహిళా అధ్యక్షురాలు కాబోతోందా? బోల్డ్ అని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా కేసీఆర్ ఏం మాట్లాడారు, ఇన్సైడ్ మీటింగ్లో ఏం జరిగింది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కర్నె ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. సో వెరీ ఫస్ట్ టైం 25 ఏళ్ల పాటు కేసీఆరే అధ్యక్షుడిగా ఉన్న తర్వాత విమెన్ ప్రెసిడెంట్ని ఎన్నుకోబోతున్నారు అనే మాట ఎందుకని అంత క్లియర్గా వినిపిస్తోంది? నిజంగా జరిగిందా అది? అసలు నిన్న సమావేశంలో జరిగినటువంటి విషయాలు డిఫరెంట్. మీరు అడుగుతున్న ప్రశ్న చాలా విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు. కొత్తగా అడుగుతున్నానా? కేసీఆర్ గారు మీరు నిన్న ఇప్పుడు ఇంట్రోలో చెప్పినటువంటి విషయాన్ని చాలా విషయాలు చెప్తూ దాదాపు 150 సంవత్సరాలుగా తెలంగాణ ఎట్లున్నది, ఎన్ని ఇబ్బందులు పడ్డది తెలంగాణ, నవాబుల నుంచెల్లి నవాబుల ముందు కంటే ముందు నుంచి కూడా అసలు బ్రిటిషర్స్ ఏరుబడిలో లేము మనము, బిఫోర్ దట్ ఎట్లుంటి మనము, ఆ తర్వాత సాయుధ పోరాటము, ఆ తర్వాత తెలంగాణ మెర్జర్ తర్వాత తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటము, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద నాయకులు తెలంగాణ ఎప్పుడు తెలంగాణ అన్నా కానీ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉండడము, తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ కోరుకున్నా కానీ రాజకీయ నాయకులు అనుకూలంగా ఉండకపోవటము, ఇవన్నీ విషయాలు అనేక విషయాలు చెప్తూ ఏ పరిస్థితిలో మనం తెలంగాణ అంశాన్ని తీసుకొని ముందుకు పోయినాము అని ఉన్న వాళ్ళం చాలామంది ఉన్నాం కదా అందులో, ఆనాడు ప్రారంభమైనటువంటి సందర్భంలో ఉన్నవాళ్ళం. సో ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ రోజు కరెంటుకు సంబంధించినటువంటి ఇష్యూలో తనకు చంద్రబాబు నాయుడుకు మధ్యలో జరిగినటువంటి అనేక ఇష్యూస్ని క్యాబినెట్లో ఆయన డిసెంట్ వ్యక్తం చేయడం, కరెంటు దాదాపు 80 పైసలు పెంచుతానంటే ఆయన అసలే ఒప్పుకోకపోవడము, ఆయన 35 పైసలకు ఎట్టి పరిస్థితిలో ఒప్పించి ఆ మాట చెప్పి ఈయన డిసెంట్ చెప్పి బయటికి రావటము, ఇవన్నీ చెప్తూ ఆనాడు ఒక ఉత్తరం తను చంద్రబాబు నాయుడుకు తను తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉత్తరం రాసి బయటకు వచ్చినప్పుడు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు ఆనాడు 69లో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు వచ్చి కేసీఆర్ గారిని కలవటము, అప్పటికే కేసీఆర్ గారికి మనం ఎన్నటికైనా సెకండ్ సిటిజన్స్ లాగే ఉండిపోతూ ఉన్నాం తెలంగాణ వాళ్ళం, కాబట్టి మనకే ఒక మన ఉనికితోటే ఉన్నటువంటి ఒక పార్టీ ప్లస్ మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తప్ప ఎప్పుడైనా వీళ్ళ మీద ఎప్పుడు పోరాటమే కదా అనేటువంటి అంశం తన మైండ్లో ఉన్నది. ఎవరో వచ్చి కలవగానే దాన్ని ట్రిగ్గర్ అయింది అని చెప్పేసి తను అన్ని విషయాలు చెప్పుకుంటూ ఎందుకు తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించుకున్నాము, ఎట్లా మళ్ళీ అచీవ్ చేసుకున్నాము అనే విషయాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. వస్తున్నటువంటి క్రమంలో అసలు తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం కోసమో, ఎవరో ముఖ్యమంత్రి కావడం కోసమో, కొందరు మంత్రులు కావడం కోసమో కాదు కదా మనం తెచ్చుకుంది. తెలంగాణ సామాజిక పరిస్థితులని మార్చడం కోసం, ఆర్థిక పరిస్థితులు మార్చడం కోసం, అన్ని స్థితిగతులు మెరుగుపడాలనే ఉద్దేశంతో కదా తెచ్చుకున్నది. సరే, తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం, అధికారం కట్టబెట్టినారు. సరే, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు ఎక్కువ ఇంకా హామీలు ఇవ్వటం, ప్రజలు కూడా దానికి కొంత ఇన్ఫ్లుయెన్స్ కావడంతో గెలిచి ఉండవచ్చు. సో ఒక ఓటమి జరగగానే మనం పార్టీ కుంగిపోయే విధంగా 2 సార్లు గెలవగానే మరి పొంగిపోయేటటువంటి వాళ్ళం కాదు కదా. అందులో మన లక్ష్యం రేపు మళ్ళీ 100% గెలుస్తాం, దాంట్లో అనుమానం ఏం లేదు. 100% పార్టీలో నిజానికి నేను కూడా గతంలో మీతో చెప్పినాను, బీఫామ్ తీసుకున్న ప్రతి ఒక్కరు గెలుస్తారు అనేటువంటి పరిస్థితి వాళ్ళ ఉంది గ్రామాల్లోని. సేమ్ అదే మాట ఆయన కూడా, ఆయనకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఇదంతా కూడా తప్పకుండా మళ్ళీ మనం గెలుస్తాం. గెలవడం ఇంపార్టెంట్ కాదు, మీరు గెలవడం మీద దృష్టి కాదు, గెలిచిన తర్వాత అసలు మన లక్ష్యం ఏంది, తెలంగాణను ఎట్లుంచాలి. ఇవాళ దేశంలోనే పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంది అని అంటే తెలంగాణ వచ్చే నాటికి 1 లక్ష లోపు పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండేటుంది. ఇవాళ 3,54,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్తో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీన్ని ముందుకు తీసుకుపోవాలి తప్ప మనం గెలవటము ఓటం ఇది కాదు. మనం గెలవటం డెఫినెట్గా జరుగుతుంది అనే విషయాలు చాలా చెప్పుకుంటూ దాదాపు అయిన 1.5 hours 145 minutes మనం
ఎందుకు తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసినాం, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరగాలి, ఇది ఆ క్రమంలో మరి పార్టీగా ఉండాలి కదా. మనం పార్టీగా ఉన్నటువంటి సందర్భంలో మనం చాలా కాలంగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంత యాక్టివ్గా మన వింగ్స్ లేకున్నాయి. నిజంగా కూడా ఏ అధికార పార్టీ వింగ్స్ కూడా సరిగ్గా పనిచేయవు, అంటే అనుబంధ సంఘాలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటాయి. నేను కూడా యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా దాదాపు 7 సంవత్సరాలు పనిచేసినాను. ఎవ్రీడే వార్తల్లో ఉండేవాళ్ళం, ఎవ్రీడే ఏదో కార్యక్రమం చేసేవాళ్ళం. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తే ఈ అనుబంధ సంఘాలు? నిజానికి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి కోసం వీలైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలనే ప్రచారం చేయాలి. అది చేయడానికి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సో అట్లా మొన్నటిదాకా కొద్దిగా అంత యాక్టివ్గా లేనటువంటివి ఇప్పుడు యాక్టివ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని అనుబంధ విభాగాలు, ముఖ్యంగా విద్యార్థి విభాగం యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అధ్యక్షుడితో పాటు రేపు ఇంకో కొత్త అధ్యక్షుడు వచ్చినా మీరందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని యూనివర్సిటీస్ని సెంట్రిక్గా చేసుకొని పనిచేయాలి. అదేవిధంగా మహిళలు కూడా ఈ సమావేశంలో చాలామంది ఉన్నారు. మహిళా వింగ్ని కూడా మనం స్ట్రెంత్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా యువజన విభాగం కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఆ మాట ఎందుకు స్పెసిఫిక్గా చెప్పినారంటే ఆయన తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాడు పుట్టినటువంటి పిల్లలు ఇవాళ దాదాపు 25 సంవత్సరాలకు వచ్చినారు. సో తెలంగాణ ఉద్యమం నేపథ్యము ఈ విషయాలు కూడా తెలియకపోవచ్చు. సో ఈ సందర్భంలో కొంత సైడ్ ట్రాక్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మరొక లైన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ చారిత్రక నేపథ్యం ఏంది, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జరిగింది ఏంది అనే విషయం ఇప్పటి యువతకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి యువజన విభాగం కూడా బాగుండాలి. ముఖ్యంగా మన పార్టీ సెక్యులర్ పార్టీ, ముందు నుంచి కూడా సెక్యులరిజాన్ని చాలా అద్భుతంగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నాం. కాబట్టి మైనార్టీ వింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ వింగ్ అది. సో ఇట్లా ఆయన స్పెసిఫిక్గా ప్రతి వింగ్ని ఎందుకు మనం ఆ వింగ్ చేసుకోవాలి, అక్కడనే గిరిజన నాయకులు ఉండే గిరిజన నాయకులకు చెప్పినారు. మనం ఎంతో కాలంగా ఎల్హెచ్పిఎస్ లాంటి సంఘాలు పోరాటం చేసినాయి. ఏ ఒక్క రోజు కూడా ఆనాటి ప్రభుత్వాలు ముందుకు రాకపోగా తండాలని గ్రామ పంచాయతీలు చేయలేదు. మనం అధికారంలోకి రాగానే తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం. సో వాటిని కూడా మనం ఎస్టీ విభాగాన్ని కూడా బాగా చేసుకొని ట్రైబ్స్ని కూడా మనం అన్ని రకాలుగా చైతన్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఒక డిస్కషన్. అందుకని పార్టీ స్ట్రక్చర్ ఏందో కేసీఆర్ గారు, ఆయన పార్టీ అధ్యక్షుడు. సో పార్టీ స్ట్రక్చర్ బేసిక్గా ఆయన చెప్పినటువంటిది మన రాష్ట్ర కమిటీ వేసుకోవాలి, జిల్లా కమిటీలను వేసుకోవాలి. జిల్లా కమిటీలతో పాటు నియోజకవర్గాల్లో ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా యాక్టివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వీరికి తోడు మనం ఈ వింగ్స్ అన్నీ కూడా ఈ అనుబంధ సంఘాలన్నీ వేసుకుంటూ మనం అంతకంటే ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టుకుందాము. సో ఇట్లా కొనసాగింది సమావేశం అంతా కూడా. ఎందుకో చాలా విచిత్రంగా మీరు ప్రశ్న అడిగినట్టుగా అంతకంటే ముందు కూడా నేను నిన్న సమావేశం తర్వాత ఇంటికి పోయి చూస్తే చాలా సమావేశంలో అస్సలే ప్రస్తావనకు రాని అనేక విషయాల్ని చర్చిస్తూ ఉన్నారు. అనేక విషయాల్ని కొంతమంది సీనియర్ జర్నలిస్టు కూడా టకా 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 వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో కొత్తగా నెరేటివ్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, కొత్త క్రియేషన్ కనిపిస్తూ ఉంది. సో ఆశ్చర్యం అనిపించింది. దానివల్ల కొన్నిసార్లు ఏం జరుగుతుంది కవిత, కొన్ని క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఛానల్స్ ఇష్టం వచ్చిన విషయాల్ని ప్రపంచానికి చూపించాలనే ప్రయత్నం చేసే అడావుడిలో ఆ క్రెడిబిలిటీ కోల్పోతాయి. అసలు సరే సమావేశంలో ఉన్నటువంటి వాళ్లకు క్లారిటీ ఉంది, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ క్యాడర్కి కూడా చెప్తారు కదా జరిగింది ఏందో. కానీ ప్రసారం జరుగుతున్నటువంటిది వేరే అయితే సహజంగా క్రెడిబిలిటీ ఉండాల్సినటువంటి ఛానల్స్ క్రెడిబిలిటీ కోల్పోతాయి. మీడియా సంస్థల వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే, కొన్ని సంస్థలు ఇప్పటికీ చూస్తాం మనం, దాదాపు కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ వార్త ప్రసారం చేసినా తప్పకుండా క్రెడిబిలిటీ వార్తను మాత్రమే ప్రసారం చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. కొందరేమో ఇష్టం వచ్చిన, అందుకే తొందరగా వాళ్ళు మాయమైపోతున్నటువంటి సందర్భాన్ని కూడా నాకు అనిపిస్తుంది. అందుకే మీడియా రంగం చాలా ముఖ్యమైనటువంటిది. ఇవాళ ఒక అంశాన్ని, ఒక రూమ్లో జరిగినటువంటి అంశాన్ని లక్షల మందికి, కోట్ల మందికి చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి, ప్రసారం చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి మీడియా సంస్థలు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో దాన్ని ఏమంటారు నెరేటివ్, కొత్తగా నెరేటివ్ క్రియేట్ చేసి పంపిస్తే ఏం లాభం అవుతుంది? దాంతో ఏమన్నా నిజంగానే ఒకవేళ వాళ్ళ వార్త క్రెడిబిలిటీ ఉన్నటువంటి వార్త అయితే
రేపు తెలిసిపోతుంది కదా అవునా కాదనేది. అప్పుడేమవుతుంది, అరే ఇంత అబద్ధపు ప్రసారం చేసిన. మేబీ అలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారేమో, శ్రేయభిలాషులుగా ఆశిస్తున్నారేమో ఇలాంటి మార్పులు. అంటే ఎవరి అన్న విషెస్ వేరు, సొంతంగా ఎవరి విషెస్ వాళ్ళకుంటే విష్ ఉంటుంది, నేను తప్పుపట్టను. కానీ దాన్ని ఇండివిజువల్గా వాళ్ళ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం ఒకటైతే దాన్ని నేను తప్పుపట్టను. ఎవరిష్టం వాళ్ళకి. నేను ప్రధానమంత్రిని కావాలని ఆయన కోరుకుంటాడు, దాన్ని తప్పుపడతామా? మీరు ఒక న్యూస్ ఛానల్కి ఓనర్ కావాలని మీరు కోరుకుంటారు, ఎందుకు తప్పడతాం? నా విషయం ఏదో ఉంటుంది, నేను ఫలాంది కావాలని. నా వ్యక్తిగతమైన విషయాన్ని, ఎవరైనా వ్యక్తిగతమైన విషయాన్ని ఇంకొకరి మీద ఇంపోజ్ చేస్తూ నష్టం చేస్తే తప్పు అవుతుంది. కానీ ఒకరిని గొప్పగా కావాలి, ఎవరు ఇట్లుండాలని కోరుకుంటే నేను తప్పు పట్టను నేను దాన్ని. కానీ నేను అందుకే నేను అన్నది ప్రసార మాధ్యమాల కోసం మాత్రం మాట్లాడుతున్నా, ఇండివిజువల్ కోసం మాట్లాడట్లేదు. ప్రసార మాధ్యమాల్లో భాగంగా ముఖ్యంగా ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో, ఎవరైతే ఛానల్స్ నడుపుతున్నారో వాళ్లకు అథెంటిక్ న్యూస్గా కనిపించాలి. అది రేపు అది ఇంప్లిమెంట్ చేసిండ్రు నిజమే. మనం చాలా సందర్భాల్లో చూస్తాం, 20-25 సంవత్సరాలుగా ఏదన్నా వార్త ఏదైనా పత్రికలో వస్తే అది కొంతకాలానికి నిజమైతే మేము చెప్పిందే నిజమైంది అని పత్రికల్లో మళ్ళీ చేసుకుంటారు, పక్కా సోర్స్ ఉంది, మా క్రెడిబిలిటీ ఇది అని, మేము చెప్పిందే నిజమైంది అని. సో అటువంటి సందర్భం రావాలి కదా వీళ్ళకి. అట్లా ఏమి లేకుండా అసలు నిప్పు లేకుండా పొగొచ్చే పద్ధతి చేసి చాలా సందర్భాల్లో మన ఊహాచ ఉంటుంది, నిప్పు లేకుండా పొగ రాదు కదా అని. అసలు నిప్పే లేకుండా పొగ వచ్చేటువంటి వార్తల్ని ప్రసారం చేస్తే ఏం లాభం అయితే దాంతో? ఇక్కడ నిన్నటి మీటింగ్ కి సంబంధించి 3 అంశాలు చాలా క్లియర్ గా నిన్నటి నుంచి రన్ అవుతున్నాయి. ఒకటి, కేసీఆర్ పార్టీ లీడర్ మీద మండిపడ్డాడు, వాళ్ళ మీద అరిచాడు, తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మీ వల్లే మన పార్టీ మునిగిపోయింది అనే మాట ఒకటి. ఆ తర్వాత కేటీఆర్ని కాదని హరీష్ రావుకే బాధ్యతల్ని ఎక్కువగా అప్పగిస్తున్నారు అనేది, కేటీఆర్ మీద నమ్మకం పోయింది, సమర్థత మీద నమ్మకం కోల్పోయారు అనే దాంతో పాటుగా ఇప్పుడు ఉమెన్ ప్రెసిడెంట్ అనేది, ఈ మూడిటికి సంబంధించి ఎందుకంత క్లియర్గా వినిపిస్తున్నాయి? అంటే కొంతమందికి కడుపులో గ్యాస్ ఉన్నటువంటి వాళ్ళు ఏ పద్ధతిలో ఏ పద్ధతిలో దాన్ని వెలిపించుకోవాలనో తెలియక ఈ పిచ్చి ప్రయత్నాలు. ఈ 3 కూడా అబద్ధమైనటువంటి వార్తలు. ఎంత అబద్ధాలంటే అసలు జరగని విషయాల్ని, వాళ్ళ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని బయటి ప్రపంచానికి వ్యక్తుల చుట్టూ తిప్పి బయటి ప్రపంచానికి వదలడం అనేటువంటిది దుర్మార్గం కదా. నిజానికి ఆ సమావేశము మాకు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి సమావేశం. ఆ సమావేశానికి ఆహ్వానితులు కేవలం 380 మాత్రమే. 380 మాత్రమే రావాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారు రాగానే కొన్ని వేల మంది, నిజానికి కేసీఆర్ గారిని చాలా కాలంగా చూడనటువంటి వాళ్ళు, చాలా కాలంగా ఆయన కలవాలని, 8 నెలల తర్వాత వచ్చారు. అంటే ఈ మధ్య బర్త్డే కూడా మొన్న దాదాపు 10 నుండి 15,000 మంది ఫోటోలు దిగినారు. నేను కూడా వెళ్ళాను అక్కడికి. దాదాపు 4 గంటలు ఒక స్టెచ్యూ నిలబడ్డారు, మళ్ళీ 4 గంటలు, దాదాపు 8 అవర్స్ నిలబడ్డారు ఆయన. 10,000 మంది ఫోటోలు, 10 నుండి 15,000 మంది దిగి ఉంటారు. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని వేల మంది. నేను అనుకుంటాను, నాకు అనిపిస్తుంది ఓసారి అతియోశక్తి అనిపించవచ్చు, మా నాయకుడి పట్ల నాకు అటువంటి అభిప్రాయం ఉండొచ్చు. కానీ ఒకవేళ కేసీఆర్ ఫోటోలు దిగుతాడు అని బయట సమాజంకి తెలిస్తే 1 కోటి మంది దిగడానికి రెడీ ఉండేమో అనిపిస్తుంది నాకు. 1 కోటి మంది అయినా అప్పుడు వారోత్సవాలు కాదు మాసోత్సవాలు సరిపోదు సమయం. నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఆ ఆసక్తి ఏంది, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల పెద్ద మనుషులు కూడా ఆయనతో కలవాలి, ఫోటో దిగాలి అని కొన్ని సందర్భాల్లో మాకు ఫోన్లు వస్తాయి. ఒకసారి సార్ని కల్పించవచ్చు కదా. వాళ్ళకి నిజానికి సార్ని కలిసి ఏం చేస్తారు అంటే ఏమీ లేదు, కలిసి నమస్తే పెడతారు, ఫోటో దిగుతారు, అది. సో అట్లా తెలంగాణ భవన్ కూడా చాలామంది, నిన్న దాదాపు 8-10 వేల మంది వచ్చినారు. అయితే మేము అనుకున్నది ఏంటి అని అంటే, మెయిన్ గేట్ దగ్గర నుంచే ఆహ్వానితులను మాత్రమే లోపలికి తీసుకోవాలి, మిగతా వాళ్ళంతా బయటనే ఉండాలనేది. సో గతంలో ఏంటంటే పోలీసు, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వీళ్ళంతా కూడా కొంత రిస్ట్రిక్టెడ్గా ఉండేది. సరే, మేము మా పార్టీ కార్యకర్తలు కూడా నిబద్ధతతో పనిచేసేవాళ్ళు, చాలా సీరియస్గా పనిచేసేవాళ్ళు చేసినారు కూడా. కానీ చాలామంది తోసుకొని లోపలికి వచ్చినారు. కేసీఆర్ గారు వచ్చేసరికి దాదాపు కొన్ని వేల మంది ఆయన చుట్టూ అది ఉన్నారు. కొద్దిగా ఆయన అందులో ఆయన వయస్సు రీత్యా ప్లస్ అందులో గతంలో ఆయన కాల్ ఫ్రాక్చర్ అయింది, కారులోకి వెళ్ళి దిగడానికి కొద్ది ఇబ్బంది పడటము, అసలు కార్లు దిగనీయని పరిస్థితి, 4-5 మినిట్స్ కారులోనే కూర్చోవడం, ఇదంతా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఆయన మీద పడి మరీ మీద పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కొద్దిగా అక్కడ ఇరిటేట్ అయిందే తప్ప, నేను అది కూడా ఎప్పుడు చూసినాను విచిత్రంగా, ఇంటికి వచ్చిన తర్వాత వీడియోలో చూస్తే కనిపించినటువంటిది. మేమేమో లోపల ఉన్నాం హాల్లో, లోపలికి వచ్చిన తర్వాత అసలు ఎటువంటి ఏవి లేకుండా నేను ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యాన్ని అంతా కూడా ఆయన గుర్తు చేసుకుంటూ మళ్ళీ మన ముందున్నటువంటి కర్తవ్యం ఏంది, మన పార్టీని మళ్ళీ ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం,
ఆయన చాలా గొప్పగా 2-3 విషయాలు చెప్పినారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఒకటేమో సామాజిక పరిస్థితుల నుంచి పుట్టినటువంటి బిడ్డ టీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రసవించినటువంటి బిడ్డ టీఆర్ఎస్. తెలంగాణ సామాజిక పరిస్థితుల నుండి, ఆర్థిక పరిస్థితుల నుండి ప్రసవించింది. ఇంకో మాట ఏమన్నారంటే ఆయన అందరూ కూడా చాలా కనెక్ట్ అయినటువంటి అంశం అది. నిజానికి ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా, ఏ పార్టీ అధ్యక్షుడైనా ఏం మాట్లాడతాడంటే మనం ఎట్లుండాలి, మనం ఎట్లా అధికారంలోకి రావాలి, మనం ఏం పని చేయాలి, ఇదే చర్చ జరుగుతుంది. నిన్న ఆయన ప్రసంగంలో మొత్తం ఆశాంతం ఎక్కడ కూడా 1:45 నిమిషాల్లో మళ్ళీ మనం అధికారంలోకి రావాలంటే మీరు ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ మాటలు మాట్లాడలేను. అధికారం రావటం అనేటువంటి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ప్రజలే అనివార్యంగా మన వైపు, ఎందుకంటే ఇప్పుడు పాలన చేస్తున్నటువంటి వాళ్ళు అనుభవం లేకపోవడం, పిచ్చి పనులు చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు రియలైజ్ అవుతున్నారు. పార్టీ మారిన దాంట్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయి, మనమే అది సహజంగా మాట నిజమే కదా. అది ఇప్పుడు ఓ పార్టీ అధ్యక్షుడిగా మా పార్టీలో గెలిచిన వాళ్ళు బయటికి పోయినప్పుడు జరిగే పరిణామాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేసి చెప్పాలి కదా. అట్లా రేపు ఎన్నికలు కూడా వస్తాయి. ఆయన అన్నటువంటి మాట ఏంటంటే ఎన్నికలు వస్తాయి, దానికి కూడా మనం సిద్ధం కావాలి. ఆ 10 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ముఖ్య నాయకులు ఎవరు ఉంటారు కదా ఈ సమావేశంలో. అందుకోసం ఆయన అన్నటువంటి మాట ఏంటంటే దానికి కూడా మనం సమాయత్తం కావాలని, అంతే తప్ప దానికి అంత చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి కాదు, రొటీన్గా ఆయన పాసింగ్ రిమార్క్గా మాట్లాడినాడు. సో ఆ సందర్భంగా ఇంతకుముందు నేను చెప్పేది, మనం గెలవటం అనేటువంటిది సరే అది రొటీన్గా జరిగిపోతుంది. గెలిచిన తర్వాత తెలంగాణ ఎట్లుండాలనేటువంటి ఇంపార్టెంట్ మనకు తప్ప, మనం ఆ వైపు ఆలోచించకుండా గెలుస్తాం అనే చర్చ దాని వైపు పోతూ ఉన్నారు. గెలవటం అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు 10 ఏళ్ళు మనల్ని చూస్తున్నారు. 10 ఏళ్లలో మనం ఏ విధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ని పెంచుకున్నాం, ఏ విధంగా రెవెన్యూ రీసీట్స్ ఉండే, ఏ విధంగా వ్యవసాయాన్ని అద్భుతంగా తీసుకున్నాం, రైతు బంధుని కావచ్చు, రైతు భరోసాని రైతు బీమాని కావచ్చు, అదేవిధంగా గతంలో మంచి చేసినటువంటి ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఎట్లా కొనసాగించినము, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం ముందుకు పోయేటువంటి క్రమంలో ఇంకా గొప్పగా తెలంగాణని చేయాలంటే ఏం చేయాలి, అది మనం దృష్టి పెట్టాల్సింది. ఆయన ఫోకస్ అంతా అక్కడ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఆలోచన చేయగలిగినటువంటి నాయకులందరూ కూడా కనెక్ట్ అయింది. ఆఫ్టర్ మీటింగ్ కూడా మేమందరం మాట్లాడుకుంది కూడా నిజం కూడా ఈ లైన్లో ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే నువ్వు గెలవాలి, మనం ఇన్ని వంకర పనులు చేసి గెలవాలి అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ గెలవటం సహజంగా జరిగే పరిణామం, కానీ గెలిచిన తర్వాత తెలంగాణ ఎట్లుండాలని మాట్లాడడం అనేటువంటిది డెఫినెట్గా కేసీఆర్ గారి విజన్కి ఇట్లుంటుంది చూడు అనేటువంటి మాట నిన్న చర్చ జరిగింది. సో కేసీఆర్ అసహనానికి కారణం కేసీఆర్ కారు దిగలేని పరిస్థితి, అక్కడ ఒక అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఒక తోపులాట వల్ల జరిగింది. అట్ ద సేమ్ టైం సీఎం అనేటువంటి నినాదాలు చాలా క్లియర్గా వినిపించాయి. నాన్ స్టాప్గా అవే నినాదాలు చేయడం వల్ల కూడా కేసీఆర్ అసహనానికి గురయ్యారని. ఈ మధ్యకాలంలో ఏ లీడర్ బయటికి వెళ్ళినప్పటికీ, కవిత బయటికి వెళ్ళినా, కేటీఆర్ బయటికి వెళ్ళినా సీఎం అనే మాటలే ఎందుకు వినిపిస్తున్నాయి నినాదాలుగా? అదేందో కొంతమంది యువతకి, నేను అందరినీ మాట్లాడలేదు, యువత మొత్తాన్ని నేను తప్పు పట్టట్లేదు, కొంతమందికి పరిజ్ఞానంతో చేస్తారా, కనీస రాజకీయాల మీద అవగాహన లేక చేస్తారా, కొత్తగా వచ్చి అంటే ఈ రాజకీయాలని అర్థం చేసుకోకుండా, లేదు కేసీఆర్ని అర్థం చేసుకోకుండా మాట్లాడతారా తెలీదు. నేను అనేక సందర్భాల్లో కేసీఆర్ గారే కాదు, కేసీఆర్ గారేమో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ ఆయనని సీఎం అంటుంటే ఆయన అసహనంగా ఫీల్ కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఆయనని సీఎం అని అంటుంటే అనేక సందర్భాల్లో తిట్టినాను, కోపడ్డాను. నేను కేసీఆర్ గారు కొత్తగా సీఎం అయింది, కొత్తగా ఎందుకు ఆయనని సీఎం అని చెప్పేసి ఆయనని మీరు సీఎం అని పదే అని ఆయన అవమానిస్తున్నారు, ఆయన తక్కువ చేస్తున్నారు అని చెప్పేసి నేను అనేక సందర్భాల్లో, మన బస్సు యాత్రలో ఆల్మోస్ట్ నేను టోటల్ బస్సు యాత్ర ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ పోతున్నటువంటి సందర్భంలో కూడా ఎక్కడైనా ఈ నినాదాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే బస్సు నుంచి కింది దిగిపోయి నేను కోపడ్డటువంటి సందర్భాలని. ఎందుకంటే కేసీఆర్ గారిని కొత్తగా ఆయన ముఖ్యమంత్రిని చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఆయన్ని అసలు ఈ దేశ నాయకుడిగా చూద్దామని చెప్పేసి అంటే ప్రజలు అనుకుంటుంటే పార్టీ ఆ వైపుగా నడుస్తూ ఉంటే ఆల్రెడీ చేసినటువంటి సీఎంకే పరిమితం చేసి సీఎం అని చెప్పేసి మాట్లాడి ఆయన ఔన్నత్యాన్ని తగ్గించడం, ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించడం, ఆయన యొక్క
ఏమంటారు పొజిషన్ని కూడా తగ్గించడంగా నేను భావిస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా వలన ఇటువంటి ఈ ఛానల్ ద్వారా చూసేటువంటి యువతకు కూడా నా రిక్వెస్ట్, కేసీఆర్ గారు కనిపించినప్పుడు కేసీఆర్ గారిని సీఎం అని చెప్పేసి మీరు అవమానిస్తున్నారు తప్ప పదే పదే అనడం ద్వారా అవమానిస్తున్నారు. ఆయన సీఎం అనేటువంటిది కొత్తదేం కాదు. 10 సంవత్సరాలు అద్భుతంగా ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని సీఎం పదే పదే అంటుంటే నిజం కూడా ఆయన అసహనానికి గురవుతారు. మాలాంటి వాళ్ళమే ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయన ఎందుకు ఇట్లా వీళ్ళకి తెలియక అనేవాళ్ళు వాళ్ళ అభిమానంతో అంటున్నారు. నేనేం తప్పు పట్టట్లేదు వాళ్ళని. ఆయనని అవమానించాలని చెప్పేసి ఏం అనట్లేదు. ఆయన మీద అమితమైనటువంటి అభిమానంతో మాత్రమే మాట్లాడుతాం. మళ్ళీ కావాలనేటువంటి ఉద్దేశంతో అంటున్నారు. కానీ సీఎం అనే నినాదాల ద్వారా కేసీఆర్ గారు సీఎం గారు కాదు, మన పని విధానంతో అవుతారు. కాబట్టి కేసీఆర్ గారిని పదే పదే అనడం అనేటువంటిది మేము కూడా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు కవిత అండ్ కేటీఆర్ వెళ్ళినప్పుడు వచ్చేటువంటి నినాదాలను ఎట్లా చూస్తారు? అంటే ఏమైందంటే కవిత ఒక రకమైనటువంటి మాబ్ సైకాలజీ చాలా గమ్మత్తుగా మారిపోయింది తెలంగాణలో. ఇవాళ కాదు, నేను 10 సంవత్సరాలుగా గమనిస్తున్నాను. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులు ఎక్కడికైనా పోయినట్లయితే ఎవరు కనిపించినా, ఏ స్థాయి నాయకుడు కనిపించినా సీఎం అనుడు ఇది ఆనవాయితీగా మారిపోయింది. అందరినీ అంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా మా నాయకులు కూడా ఎక్కడికైనా పోతే మా వాళ్ళని కూడా అందరినీ సీఎం అని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు మేమంతనేమో కేసీఆర్ గారు సీఎం కావాలని చెప్పేసి మా పని జరుగుతూ ఉంటే మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎవరినన్నా కానీ ఇప్పుడు కేటీఆర్ గారిని సీఎం అంటున్నప్పుడు చాలా సందర్భాల్లో ఆయన తన ప్రసంగంలో కోప్పడి అప్పుడు మంత్రులు కూడా అన్నారు ఆ కాలంలో. సరే, మొదట్లో మీరు అన్నట్టుగా మొదట్లో అంటే చాలా సందర్భాల్లో వారించినారు. ఆయన మీటింగ్లలో కూడా చాలా సీరియస్గా మనం చేసుకోవాల్సింది కేసీఆర్ గారిని సీఎం, మీరు సీఎం అని అనడం ద్వారా ఏం ఉపయోగం లేదు అనే మాట కేటీఆర్ గారు కూడా చాలా సందర్భంలో అసహనం వ్యక్తం చేసినారు. సో ఇది ఒకటి తెలంగాణ సొసైటీలోనే ఉందా, తెలంగాణ సమాజంలో ఉందా, లేదు భారతదేశ వ్యాప్తంగా ఇటువంటి సైకాలజీ ఈ కొత్త యూత్లో కనిపిస్తుందా తెలియదు. కానీ ఎక్కడికైనా పోతే నినాదాలు చాలా ఉన్నాయి. నిజానికి మేము ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలో రోజుకో కొత్త నినాదాన్ని ఎత్తుకొని చెప్పేవాళ్ళం. ఆ నినాదం ప్రజల మనసుల్లో ఉండేది. మేము ఎప్పుడో దాదాపు 30 సంవత్సరాల క్రితం గోడల మీద రాసినటువంటి అనేక రాతలు ఇప్పటికీ మా మనసుల్లో ఉంటాయి. అనేక రాతలు, ఒకటి కాదు. మేము చాలా రాజ్యానికి వ్యతిరేకంగా రాసినటువంటివి, తర్వాత మేము అనుకున్న సిద్ధాంతాలకు అనుకూలంగా రాసినటువంటి అనేకం కూడా జాజితో రాసినటువంటి వాళ్ళం మేము. ఇంకా అటువంటివి ఎన్నో ఉంటాయి. అసలు ఎటువంటి ప్రొడక్టివిటీ లేనటువంటి, ఎటువంటి అట్రాక్టివ్ లేనటువంటి నినాదాలు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలు పరిమితం అవుతున్నారేమో అనిపిస్తూ ఉంది. నినాదాలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఒక మంచి కరేజ్, మంచి అది ఉత్సాహాన్ని ఇచ్చేది, నేనేం కాదనట్లేదు. కానీ మంచి ఇన్స్పిరేషన్ సంబంధించినటువంటి నినాదాలు ఇస్తాయి. మనం చూసినాం ఢిల్లీలో జేఎన్టీలో ఉద్యమాలు జరిగినప్పుడు అసలు ఎన్ని నినాదాలు వచ్చినాయి, ఎన్ని అద్భుతమైన నినాదాలు వచ్చినాయి. మనం చూస్తే అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళే మనకు ఏఐఎస్ఎఫ్ నుంచి వెళ్ళి ఉన్నటువంటి, ఆయన ఎస్ఎఫ్ఐ నుంచి ఉన్నటువంటి, ఇప్పుడు బహుశా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినట్టున్నాడు, విద్యార్థి నాయకుడిగా వచ్చినాడు కదా, బీహార్ నుండి వచ్చినాడు, కన్నయ్య కుమార్ కావచ్చు. చాలామందిని మనం చూస్తే వాళ్ళ నినాదాలు చాలా ఎంత అద్భుతంగా ఉంటాయి, చాలా మోటివేటెడ్గా ఉంటాయి, చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. సో అట్లుండాలి. కానీ యువత ఆలోచించాల్సింది అది. కానీ అసలు ఎటువంటి ఇన్స్పిరేషన్ లేనటువంటివి, సమాజానికి ఎటువంటి కనెక్ట్ లేనటువంటి నినాదాలు ఇస్తే ఏం లాభం అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారి బర్త్డే అవుతుంది అనుకుందాం. ఆ సందర్భంగా జనరల్గా ఏం నినాదాలు ఇస్తారు? లాంగ్ లీవ్ కేసీఆర్ అని చెప్పేసి ఇస్తారు ఓ మాట. దానికి ఏమన్నా సంబంధం ఉన్నది? కేసీఆర్ గారు నిండు ఉండాలి అనేటువంటి మాటగా. సో అటువంటి నువ్వు కనపడ్డ ప్రతిసారి సీఎం అని చెప్పేసి ఆయనని అవమానించడం తప్ప ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, సీఎం అని ఆయన అవమానిస్తున్నారు. ఆల్రెడీ ఆయన సీఎంగా పనిచేసి వచ్చారు, దేశకి నేత కావాలనుకున్నారు, దేశ ప్రజలు కోరుకుంటున్నారు, ప్రధానమంత్రి. మళ్ళీ ఇప్పుడు ఆ దిశగా గతంలో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారింది, ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కు చేస్తారు అన్నప్పుడు మీరన్న మాటలు మళ్ళీ అటువైపు ఆలోచించే దిశగా ఉన్నాయా? దేశవ్యాప్తంగా మళ్ళీ ఒక ఉద్యమాన్నో, లేకుంటే పార్టీని విస్తరించే పనో, లేకుంటే మళ్ళీ ఒక థర్డ్ ఫ్రంట్ లాంటిది వచ్చేదానికో? అంటే టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారిన తర్వాత చాలా సాంకేతికమైనటువంటి అంశాలు ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో అటువంటి చర్చే లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్ అవుతుందా, మరొకటి అవుతుందా చర్చ లేదు. కానీ కేసీఆర్ గారి లైన్ మాత్రం ఏ రోజు కూడా ఆయన రాష్ట్రానికే పరిమితమయ్యి, సరే రాష్ట్రం అనేటువంటిది డెఫినెట్గా ఈ రాష్ట్రం తెచ్చుకున్నాం, మేము కొట్లాడినాం, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, చేసినాం, ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చేస్తూనే
ఈ దేశంలో భాగమైనటువంటి తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలు కూడా ఇదే స్థాయిలో ఎందుకు అభివృద్ధి జరగవు? అవి దేశంలో ఉన్నాయి కదా, వాటికి వనరులు ఉన్నాయి కదా, మిగతా రాష్ట్రాలకు వాటికి సంపద ఉన్నది కదా. తెలంగాణకు ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే, ఒక వ్యక్తి అనుకుంటే ఇవాళ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉండే, లేకపోతే అటువంటి ఆలోచన విధానం ఉంటే అవి కూడా అభివృద్ధి జరుగుతుంది కదా. దేశాన్ని ఒక సుసంపన్నమైనటువంటి దేశంగా చూపించాలి కదా. దేశాన్ని పేద దేశంగా చూపించి ఒక తెలంగాణనే ఆర్థికంగా అభివృద్ధి జరిగినటువంటి దేశంగా చూపించే కంటే తెలంగాణతో పాటు తెలంగాణ యొక్క మోడల్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ అయ్యి దేశం మొత్తం అభివృద్ధి జరిగితే ప్రపంచ దేశాల సరసన చేరుతుంది కదా అనేటువంటిది కేసీఆర్ గారి ఆలోచన. సో ఆ వైపుగా డెఫినెట్గా ఆయన ఆలోచనలు నిరంతరం ఉంటాయి. నేనంటాను ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఈ దేశ ప్రజల కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తారు, ఈ దేశ ప్రజల కోసం ఆలోచిస్తారు. ఆయనకున్న కన్సర్న్ పేదవాడు. ఆ పేదవాడు తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, దేశంలో మిగతా 27 రాష్ట్రాల్లో ఉన్న డెఫినెట్గా ఆయన కన్సర్న్ అంతా పేదవాడే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆయన పేదవాడి పట్ల ఆయనకు ఉండే కన్సర్న్ ఉంటుంది. సరే, ఆఫ్ కోర్స్ కొంతమంది అది నవ్వుకోవడానికి మాట్లాడిన, కొంత రెటకారంగా మాట్లాడవచ్చు, రాష్ట్రంలోనే చేయలేదు దేశం ఎట్లా పోతాడో అని మాట్లాడినటువంటి వాళ్ళు ఉండవచ్చు. ఎవరైనా 0 నుండే ప్రారంభమవుతారు, 100కు చేరుకుంటారు. నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండే, ఒకేసారి ప్రధానమంత్రి ఏం కాలేదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధానిగా మారినారు. సో నేనేమంటున్నాను, కేసీఆర్ గారు కూడా ఈ దేశం కోసం ఆలోచిస్తున్నారు. ఆయన ప్రధానమంత్రి అవుతారా, ఈ దేశంలో మరొక ఆయన భాగస్వామ్యం, ఆయన యొక్క దానికోసం ఇంకో పదవిలో ఉంటారా, కానీ ఆయన ఆలోచనలు మాత్రం సామాన్యుడి వైపు ఉంటాయి. పదవిలో ఏదున్నా కానీ ఫలాని పదవిలో ఉంటే మాత్రం ఆయన చేస్తాడనేది ఉండదు. నేను గతంలో కూడా మీతో చెప్పినాను, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటే కూడా చెట్టును ముట్టుకుంటే కూడా ఆయన పేదవాడికి గుర్తొస్తాడు. ఆ చెట్టులో నుంచి పేదవాడిని కోసం ఆలోచిస్తాడు ఆయన. కాబట్టి ఆయన ఆలోచన విధానాన్ని మనం పరిమితంగా చూడలేము, కేవలం ఒక ప్రాంతానికే చూడలేము. డెఫినెట్గా ఈ దేశంలో భాగమైన రాష్ట్రం కోసం మాట్లాడతారు, డెఫినెట్గా దేశం కోసం కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఇయర్ లాంగ్ ఉత్సవాలు జరుపుకోవాలి, సంబరాలు చేసుకోవాలి అనుకున్నాడు. ఇయర్ లాంగ్లో దేశవ్యాప్తంగా అవుతాయా, కేవలం తెలంగాణ? ప్రస్తుతం మాత్రం తెలంగాణ కోసం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది 2001లో ఏప్రిల్ 27 నాడు. సో దాని కొనసాగింపే సిల్వర్ జూబ్లీ కాబట్టి తెలంగాణ ప్రాంతానికి పరిమితం అవుతూ చేయాలనేది మా నిర్ణయం జరిగింది. అక్కడి వరకే పరిమితం అవుతాయి. సో ఎక్కడ జరగబోతున్నాయి, హైదరాబాద్ ఆర్ జిల్లాలో? అంటే ఇంకా అవి కమిటీలు వేస్తున్నారు. కమిటీలకు సంబంధించిన సబ్ కమిటీస్ని వేయాలని చెప్పేసి ఒక నిర్ణయం జరిగింది. దాంట్లో అనేక రకాల కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కడ చేయాలి, చాలా విషయాలు చెప్పినారు. నిజానికి కేసీఆర్ గారు ఏప్రిల్ 27 నాడు బహిరంగ సభ పెట్టుకుందామా, లేదు అక్టోబర్లో పెట్టుకుందాం, ఎందుకంటే అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడు ఎన్నిక ఉంటుంది. అంతెందుకు అధ్యక్షురాలు కాదు, అధ్యక్షుడే, పార్టీ అధ్యక్షుడు. నేను చెప్పేది నేనదే కూడా అదే, పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షురాలు అయితే కాదు. కేసీఆర్ గారు ఉన్నాక పార్టీ అధ్యక్షుడు మళ్ళీ అదే విమెన్ ప్రెసిడెంట్ అనేది తిరుగుతోంది కదా, అందుకని క్లారిటీ కన్ఫర్మ్. ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ అంటున్నారు. నో పార్టీకి నేను స్టార్ట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది అలే, అలాగే విమెన్ ప్రెసిడెంట్ అనేది వస్తోంది. అసలు పార్టీలో చర్చ ఉమెన్ వింగ్ కోసం అడిగినేమో అనుకుంటున్నాను నేను. సో కేసీఆర్ గారు ఉమెన్ వింగ్ ఆల్రెడీ ఉంది కదా, యువజన విభాగం, విద్యార్థి విభాగం. కేసీఆర్ గారు నేను అనుకుంటున్నాను, నాకున్న, ఎందుకంటే ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయననే నాకు రాజకీయంగా నన్ను వేలు పెట్టుకొని నడిపించిన ఆయనే నాకు రాజకీయ అక్షరాలు నేర్పించినారు. ఆయన నేను దాదాపుగా చదివినాను. అఫ్కోర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులంతా చదవకపోయినా ఒక 75% అయితే చదివి ఉంటాను నేను. బహుశా ఆయన ఉన్నంతకాలం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉంటారు. అటువంటి సంశయం కానీ, అటువంటి స్పెక్యులేషన్స్, ఇటువంటి దాని ప్రభావానికి లోన్ కావాల్సిన అవసరమే లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఉంటారు. రేపు మళ్ళీ ప్రభుత్వానికి రాగానే ఆయనే ముఖ్యమంత్రి కూడా అవుతారు. కూడా ఎవరికన్నా ఉన్నా ఇటువంటి అభూత కల్పనలు సృష్టించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని వారిని ప్రయత్నం చేసినా అది సరైంది కాదు, అది అబద్ధం. ఇంకా ఇంత అథెంటిక్గా నేను మాట్లాడుతా ఉన్నాను. అఫ్కోర్స్ కుటుంబ సభ్యుడు లాగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఒక పార్టీ సభ్యుడిగా, పార్టీ అంటేనే ఒక కుటుంబం, ఆయనని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిగా డెఫినెట్గా మా అందరి కోరిక ఆయనే ప్రెసిడెంట్గా కొనసాగాలి. ప్లస్ ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా మళ్ళీ రేపు ఎన్నికలు అయినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కావాలి. అయితే బీసీ సీఎం అవుతారు అని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కదా, ఈ టర్మ్ అంతా రేవంత్ రెడ్డి ఉంటారు, నెక్స్ట్ కాబోయేటువంటి సీఎం బీసీ సీఎంఏ అవుతారు, కాంగ్రెస్ పార్టీ బరాబర్ చేసి తీరుతుంది అనేది. సో బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి ఆలోచనలు ఉండవా? ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు కానీ, కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలు కానీ
ప్రజలు మొన్ననే అది అనుకోకుండా చేసినటువంటి మిస్టేక్తో ఏం జరిగిందో మనం చూసినాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోదు, ఇచ్చిన వాగ్దానాలని నిలబెట్టుకోదు సంక్షేమానికి సంబంధించింది. అటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి గొడవలకి, ఆ పార్టీలో ఉన్నటువంటి తన్లాటకి ఇంకా వాళ్ళు సామాజిక స్పృహ ఉండి పనిచేస్తుందా కాంగ్రెస్ పార్టీ? అటువంటి సామాజిక స్పృహ ఉందా కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీని మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తే 75 సంవత్సరాలు దాదాపు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ బీసీ ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్నడూ. అందుకే ఈసారి బరాబర్ చేస్తామంటున్నారు కదా. అదే నేనేమంటున్నాను, ఎవరిని చేస్తారు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి, వాళ్ళ అభిప్రాయం. నేను డిస్ప్యూట్ చేయను. కానీ ఆచరణలో ఎప్పుడు కనిపించని ఆ పార్టీ యొక్క మాటలు ఎట్లా నమ్ముతారు ప్రజలు అని నేను అంటున్నాను. అందుకే ఏమంటున్నంటే, మొన్న సంవత్సరం క్రితం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో ప్రజలకు చేస్తామన్నాయి, వాటిని చేయగలిగేటువంటి పరిస్థితుల్లో అవే చేయకపోగా చాలా అత్యుత్తమైనటువంటిది ఈ రాష్ట్రాన్ని ఏలేటువంటి ముఖ్యమంత్రి అవకాశం బీసీలకు ఇస్తారా? నవ్వుకోవాల్సిందే బీసీలు. నిజంగా కూడా ఇప్పటికీ నవ్వుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీగా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని నేనేం తప్పు పట్టట్లేదు. ఆయన విషయం అట్లుంటే తప్పేం కాదు. కానీ అది ఆ పార్టీలో జరగదనే విషయం ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఎన్ఎస్వి ప్రెసిడెంట్గా చాలా కాలం ఆ పార్టీలో పనిచేసినాడు. నాకు అప్పటి నుంచి కూడా ఆయన కూడా స్నేహితుడు నాకు. ఆయన మనసులో సరే ఆ నిమిషానికి రేవంత్ రెడ్డి యొక్క మెప్పు కావాలి కాబట్టి 3.5 సంవత్సరాలు ఉండాలి అని కోరుకొని, ఆ తర్వాత మళ్ళీ మైలేజ్ కోసం బీసీ అని చెప్పేసి మాట్లాడడం జస్ట్ రాజకీయంగా మైలేజ్ కోసమే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని మనం ప్రిడిక్ట్ చేయడానికి, ముందు ఫలాంది జరుగుతుందని ఊహించడానికి లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనటువంటిది. నేను గతంలో అన్నట్టుగా ఈ 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉండాలని నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా అనొచ్చు, కానీ రేపు ప్రొద్దున పడేస్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. అటువంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. అటువంటి ఆ నాయకుల విధానం అట్లుంటుంది. డిస్ట్రక్టివ్గానే కనిపిస్తుంది తప్ప కన్స్ట్రక్టివ్గా. మీరు చూడండి, దేశంలో ఎక్కడైనా ఏదన్నా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతల వాళ్ళు గెలిచినటువంటి సందర్భాలు ఎక్కడా రాలేదు. వాళ్ళంతల వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిగా వ్యత్యాసం ఏదన్నా వచ్చినప్పుడు ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు ఓటేసి గెలిచినటువంటి సందర్భాలు తప్ప మేము కసితో కొట్లాడి ఈ ప్రభుత్వం తెచ్చుకుంటామన్నటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ జరగలేదు. కాబట్టి ఆ వైపుగా వాళ్ళ నాయకత్వం యొక్క ఆలోచనలు కూడా ఎన్నడూ ఉండవని నేను అనుకుంటున్నాను. ఎస్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.